నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరంపై వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో తెగ సందేశాలు ఇచ్చారు అందరూ. అయితే సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైన నగరవాసులు ఓటు వేయటానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కృష్ణా జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటంలో పల్లె ఓటర్లే ముందున్నారు. అర్బన్ ఓటర్స్లో పలువురు హాలిడే మూడ్లోకి వెళ్లిపోతే, మరోవైపు ఆర్థికంగా బలీయమైన వర్గాలు ఏ ప్రభుత్వం వస్తే ఏంటిలే అన్న ధోరణిలో క్యూ లైన్స్లోకి రాలేదు. దాంతో అభ్యర్థుల్లో లేనిపోని గుబులు కనిపిస్తోంది ఇప్పుడు. కృష్ణా జిల్లాలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 16, వాటిలో రూరల్ ఏరియాలో 13, విజయవాడ సిటీ పరిధిలో 3 ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో సగటున 81.1% పోలింగ్ నమోదైంది. అయితే విజయవాడ నగర పరిధిలో ఉన్న 3 నియోజకవర్గాల్లో 66.48% ఓటింగ్ నమోదైంది. దాంతో అర్బన్ ప్రజలు ఎన్నికలపై ఆసక్తి చూపించకపోవడానికి కారణం ఏంటి అన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. జిల్లా మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉన్న ఓటింగ్ శాతంపై వివిధ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువగా నమోదైన ఓటింగ్ ఎవరి కొంప ముంచుతుందో అన్న భావన నాయకులను వెంటాడుతోంది. నగరంలో 80% పోలింగ్ జరిగి ఉంటే ఓవరాల్ పోలింగ్ శాతం మరింత పెరిగి ఉండేది. ప్రస్తుత పోలింగ్ సరళి చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థపై పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రాంత ప్రజలే ఎక్కువ నమ్మకంతో ఉన్నట్లు కనపడుతోంది. ఓటు హక్కు అనే ఆయుధంతో తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు గ్రామీణ ప్రజలు ఆసక్తిని చూపించినట్లు కనిపిస్తోంది. ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేసినా అర్బన్ ఓటర్లు పెద్దగా స్పందించలేదు. ఎన్నికల రోజు సెలవు ఇచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చినా స్పందన లేదు. పోలింగ్ రోజున షాపింగ్ మాల్స్, రిసార్ట్స్, టూరిస్ట్ స్పాట్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ప్రజలతో కిటకిటలాడాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కృష్ణా జిల్లాలోని అతి తక్కువగా 65.78% ఓటింగ్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నమోదైంది. నగరంలోని మిగిలిన 2 నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ శాతం అంత గొప్పగా ఏమీ కనిపించలేదు. విజయవాడ తూర్పులో 67.55%, పశ్చిమలో 66.12%గా నమోదైంది. నమోదైన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల కంటే బెజవాడ పరిధిలో సగటున 34% తక్కువగా నమోదైంది. నగరంలో మిగిలిన చోట్ల కంటే తక్కువగా ఓటు హక్కు వినియోగించుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఓటింగ్ పై ఆసక్తి చూపకపోవడం, నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుంది అన్న భావన, దానికి తోడు ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేరువేరు ప్రాంతాల్లో ఉండటం వంటి కారణాలతో ఓటర్లు అనాసక్తి వ్యక్తం చేశారని భావిస్తున్నారు. నగరంలో ధనవంతులు, విద్యార్థికులు ఉన్న ప్రాంతాల కంటే మిగిలిన ప్రాంతాల్లో ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఓటింగ్ శాతం అలా అటూ ఇటూ కాకుండా నమోదవడంతో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో తెలియక అభ్యర్థులు ఎవరి లెక్కలతో వారు మల్లగుల్లాలు పడాల్సి వస్తోంది ఇప్పుడు.